ఎప్పటికీ ఎవ్వడు తీసివేయలేనిది ఒకటి ఆయన ఈ భూమి మీద ఉంచి వెళ్ళిపోయాడు. అదేంటో తెలుసా? తన మాట. ఆ మాట ఎంత గొప్పదో తెలుసా? ఆ మాట ఎంత గొప్పదంటే ఆయన మాటను బట్టి ప్రపంచ దేశాలు రాజ్యాంగాలను రాసుకున్నాయి. మన దేశ రాజ్యాంగము మరి అనేక దేశాల రాజ్యాంగం నుంచి స్ఫూర్తి పొంది సంగ్రహించి రాసుకున్నారు. అది నిజమే, అబద్ధమేం కాదు. అనేక రాజ్యాంగాల నుంచి స్ఫూర్తి పొంది మన దేశానికి, మన దేశ పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొని రాసుకున్నారు. అందులో న్యాయ వ్యవస్థ ఉంది, అందులో పరిపాలన వ్యవస్థ ఉంది, అందులో సమానత్వం ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు రాసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయా దేశాలు బైబిల్ని ఆశ్రయించి బైబిల్లో ఉన్న చట్టాలను రాసుకున్నారు. రాజ్యాంగంలో చెప్పేటువంటివన్నీ ఆల్రెడీ ముందు బైబిల్ ఇశ్రాయేలీయులకు చెప్పింది. దాని నుండి సంగ్రహించుకున్నవే అనేక రాజ్యాంగాలు. అయితే అనేక రాజ్యాంగాల నుంచి సంగ్రహించబడినదే నిజంగా రాజ్యాంగం చాలా గొప్ప. అది ఉండబట్టేనండి దేశంలో కాస్తంత బ్రతుకుతుంది. అది ఉండబట్టేనండి కాస్త మనుషులుగా ఉంటున్నారు. అంటే ఇప్పటికీ ప్రపంచంలో క్రీస్తు ఆయన మాట పరోక్షంగా రాజ్యాంగాల రూపంలో రాజ్యాంగాలు వెనకుందంటే ఉంది.